నోటిఫికేషన్స్ వస్తాయి. మనం చేయాల్సిన పని ఏంది? ఆ లోపు మన ప్రిపరేషన్ కొనసాగించాలి కదా. ఒక ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మినిమం 8 months ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ రాలేదని చూస్తున్నావే తప్ప నీకు సబ్జెక్ట్ రావట్లేదని ఆలోచనలో మర్చిపోయినావు. మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ రాలేదని చూస్తున్నావు. అది వచ్చే టైంకి మనం ఎక్కడున్నామని ఆలోచించుకోవద్దా? ఆలోచించుకోండి ఒకసారి. నోటిఫికేషన్ ఇవాళ కాదు రేపైనా వస్తుంది. మన ప్రిపరేషన్ లో ఉండాలి కదా. నోటిఫికేషన్ రావట్లేదు అన్నావు. వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ధర్నాలు చేయాలి, పోస్ట్ పోన్ చేయండి, మళ్ళీ 3 నెలలు 4 నెలలు. మంచి టైం గ్యాప్ దొరికినప్పుడు ఏం చేయాలి? మనం చదువుకుంటూ కూర్చోవాలి. ఒక్కసారి ప్రయత్నం చేయి, ఒకటొకసారి గట్టిగా ప్రయత్నం చేసి వదిలేసేయి. నిన్నేమో నీ జీవితంతో నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయనట్లే. ఒక్క ప్రయత్నం గట్టిగా చేసేయి. రాలేదా వెళ్ళిపో, బ్యాగ్ చదువుకుని ఇంటికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని బతికేసేయి. ఆ ప్రయత్నమే చేయలేదు, నోటిఫికేషన్ రాలేదని గాడి ఉన్నావు. నోటిఫికేషన్ గురించి నీకు ఎందుకు? ఇంకా 3 నెలలకు 4 వస్తుంది. మళ్ళీ అనొచ్చు, సార్ ఏం సార్ నీదేం పోయింది? ఆ నోటిఫికేషన్ రావట్లేదు, నా పరిస్థితి ఇంటికాడ డబ్బులు తీసుకురండి, చేసుకో, ఎన్నో వచ్చిన సాయంత్రం కూడా పనులు చేసుకో, 2-3 గంటలు నీ హాస్టల్ ఫీజు మందం చేసుకో. తప్పదు. నువ్వు కోసం పోరాటం చేస్తున్నావు, నీ లైఫ్ కోసం పోరాటం చేస్తున్నావు, నీ జీవితం కోసం పోరాటం చేస్తున్నావు. నా కోసం కాదు, దేశం కోసం కాదు. నువ్వు నీ కోసం నువ్వు పోరాటం చేసుకున్నప్పుడు దానికి సాక్రిఫై కావాలి.